ఇంటి కోడలి పోస్టు మీద రోజు రోజుకి ఆశలు పెంచుకుంటున్నట్టున్నావు. మౌనంగా ఉన్నావు అంటే నీ కోరిక అదే అని తెలుస్తుంది. ఈ ఇంటి కోడలిపై మా అందరి మీద పెత్తనం చలాయిద్దాం అనుకుంటున్నావా? అంత మాట అనకండి అమ్మగారు. మీరెప్పుడు నాకు యజమానులే, నేనెప్పుడూ మీకు పని మనిషిని. నా స్థాయి ఏంటో, నా హద్దులేంటో నాకు బాగా తెలుసు. అయినా ఇదేది నేను కోరుకోలేదు. మీరన్నట్లు ఆశలు పెట్టుకోలేదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా అమ్మగారు, నా విషయంలో కూడా అదే జరిగింది. నీ మాటల చమత్కారం నా దగ్గర చూపించుకో. దేవుడు నీ పెళ్లి స్వర్గంలో చేసుండొచ్చు, కానీ ఈ కాదంబరి మాత్రం నీకు ఈ ఇంట్లో నరకమే చూపిస్తుంది. మమ్మల్ని అందరినీ నా కొడుక్కి దూరం చేస్తున్నావు, కానీ నీకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇంకెంతో దూరంలో లేదు. ఎందుకు పెద్దమ్మగారు అన్నని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? తారక్ సార్ని నేను మీకెందుకు దూరం చేస్తాను? వాణ్ణి మాకు దూరం చేస్తేనే కదా నువ్వు ఈ ఇంటికి మహారాణి అవుతావు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవమ్మగారు. నేనెప్పుడు తారక్ సార్ని అందరితో ప్రేమగా ఉండమనే చెప్తాను. కుటుంబం అంటే నాకు ప్రాణం. అలాంటిది మిమ్మల్ని నేనెందుకు విడదీయాలని అనుకుంటానమ్మగారు? అనుకున్నావు, అందుకే అక్క తమ్ముళ్ళని వేరు చేశావు.